చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారు 119 మంది నాకు తెలిసి అధికారులను, వివిధ ప్రతినిధులందరినీ కూడా ఇందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేసి వాళ్ళకి సరైన విధంగా వివరణ ఇచ్చుకోవడానికి కూడా పూర్తిగా అవకాశం కల్పించి విచారణ చేసి నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదిక మీద అసెంబ్లీలో చర్చ చేసి మేము కేంద్ర ప్రభుత్వానికి దీంట్లో మల్టీ ఏజెన్సీస్, మల్టీ స్టేట్స్ ఇష్యూస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఒక రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే విచారణ సంస్థలు విచారణ చేస్తే సంపూర్ణమైన విచారణ జరగదు అని చెప్పి శాసనసభలో సుదీర్ఘమైన చర్చ చేసి ప్రతిపక్షాలందరికీ అవకాశం ఇచ్చి అందరితో చర్చించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు సంపూర్ణంగా విచారణ చేయండి, ఇందులో బాధ్యులందరినీ శిక్షించండి అని పంపించడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా 8 నెలలు దాటి 9 నెలలు కావస్తుంది. కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణను ఇంతవరకు ఆదేశించలేదు. గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మీ వల్ల కాదు, మీరు చెయ్యరు, మీకు విచారణ చేసే సామర్థ్యం లేదు, సిబిఐకి ఇస్తే 48 గంటల్లో కేసీఆర్ను, హరీష్ను జైల్లో పెడతాము, మాకు ఇవ్వండి అని కేంద్ర మంత్రిగా వారు డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈరోజు మేము సిబిఐ విచారణకు ఆదేశించి దాదాపుగా 9 నెలలు కావస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో మరొక లేఖ రాసినాం మేము, మీరు విచారణను తక్షణమే చేపట్టండి, దీనికి సంబంధించి ఇంకా ఆలస్యం అవుతుంది, ముందుకు వెళ్ళాలి, ఎవరెవరైతే ఇందులో తప్పిదాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇందులో ఉన్న అధికారులు కొంతమంది రిటైర్ అయిపోతున్నారు, కొంతమంది రకరకాల పరిస్థితుల వల్ల తప్పించుకునే ప్రమాదం ఉన్నది, తక్షణమే విచారణ చేయండి అని చెప్పి ఈ మధ్యకాలంలో మరొక లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు విచారణ చేసి ఇందులో ఉన్న వాళ్ళని శిక్షించడం ఒక కోణం అయితే, వేల కోట్ల రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయల అంచనాలతోటి ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించడం జరిగింది. ప్రాజెక్టుల మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకు 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినాము. ఇప్పటి వరకు 2019లో ప్రారంభించిన ప్రాజెక్టు 2023 వరకు 162 టీఎంసీలను మాత్రమే ఇందులో నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. 20 టీఎంసీలు ఎవాపరేట్ అయిపోయినాయి, 32 టీఎంసీలు శ్రీపాద ఎలంపల్లి నుంచి మళ్ళీ కింది సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితి. సో కాళేశ్వరం మీద 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు పెడితే ఇప్పటి వరకు నికరంగా 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినాము. అట్లని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టును గాలికి వదిలేసే పరిస్థితి లేదు. వదిలితే ఒక భారము, పునర్నిర్మిస్తే ఇంకొక భారం. కానీ ఇందులోనే అన్ని చర్చలు చేసి వీటన్నిటిని కూడా రిపేర్ చేసుకొని మళ్ళీ ఈ తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు అందించడానికి అవసరమైన పనులు చేయాలని చెప్పి ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు సాంకేతిక నిపుణులందరూ 20 తారీఖు నాడు రావాలంటే వాళ్ళందరూ ఎవరు స్టేట్ పరిధిలో ఉన్న అధికారులు కాదు, ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు కాదు. ఒకరు ముంబైలో ఉండొచ్చు, ఒకరు ఢిల్లీలో, ఇతర రకరకాల సంబంధించిన వాళ్ళు ఒక నెల ముందు మేము డేట్ ఫిక్స్ చేసుకొని ఇక్కడికి రావడానికి పెట్టుకుంటే ఇక్కడ వచ్చి వీటన్నిటిని చర్చిస్తే బండారం బయటపడుతుంది, దోపిడీ ప్రజలకు అర్థమవుతుంది. సాంకేతిక నిపుణులు పర్యటించిన తర్వాత ఇందులో ఉన్న లోపాలను గుర్తిస్తారని ఇదే రోజు రాజకీయ మీటింగ్ వాళ్ళ పక్కన పెట్టుకున్నారు. ఈరోజు సాంకేతిక నిపుణులందరూ వస్తారు. మేము ఒక పొలిటికల్ విజిట్ కాదు, ఇది ఎక్స్పర్ట్స్ విజిట్. ఎక్స్పర్ట్స్ విజిట్లో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మేమందరం ఇన్వాల్వ్ అయినాం. మా ప్రోగ్రాం తెలిసి అతి తెలివితేటలతోటి ఈరోజు ఆ పక్కన మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే మేము అనుమతి ఇవ్వకుండా ఊరుకోలేదు. మీరు ఏమైనా పెట్టుకోండి, నిజాలు అనేది ప్రజలకు తెలుస్తాయి కదా. ఇప్పుడు మా మీద ఎదురుదాడి. మేము ఈ మధ్యకాలంలో రాసిన లేఖ వల్ల కేంద్ర ప్రభుత్వంలో ఒక కదలికి వచ్చి నేను కేంద్ర ప్రభుత్వానికి మిగతా దగ్గరలో కూడా ఒకవేళ మీరు తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశం చేయకపోతే తొందరలోనే ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటిస్తాం కాళేశ్వరం నుంచి అని చెప్పి వాళ్లకు సమాచారం పంపడం జరిగింది. దాంతో బెంబేలెత్తి ఈరోజు విచారణకు ఆదేశిస్తారేమో అని చెప్పి హడావిడిగా హరీష్ రావు గారు, వినోద్ రావు గారు ఢిల్లీకి పరిగెత్తి బీజేపీ నాయకుల కాళ్ళు పట్టుకోవడానికి ఈరోజు ఢిల్లీ పర్యటనకు పోయినరు. ఒక పక్కన బ్రహ్మాండం బదలవుతుంది, ఇక జీవన్ రెడ్డి గారు వచ్చారు, మాకు జీవంటం దొరికింది, ఇంకా మా కండలు పెరుగుతాయి, మేము అధికారంలోకి వస్తాం అని ప్రగల్భాలు పలుకుతే అంత పెద్ద జీవంటోన్ మీకు దొరుకుతున్నప్పుడు మీరు ఢిల్లీకి ఎందుకు పరిగెత్తాల్సి వచ్చింది? పొద్దున్నే లేచి చెప్పకుండా నిజంగానే మీరు మీ కేసుల కోసమైనా ఇంకో దానికోసమైనా మీరు ప్రజలు ఎందుకు చెప్పలేదు? ఒక రాజ్యసభ సభ్యుడు, శాసనసభలో ఉపనాయకుడు, ఓ ఇంపార్టెంట్ లీడర్ ఢిల్లీ పర్యటన ఉంటే రహస్యంగా ఎందుకు పెట్టినరు?
మీడియా కనిపెట్టి హరీష్ రావు గారు బీజేపీ వాళ్ళని కలవనికబోతున్నాడని మీడియా బయట పెట్టేట వరకు మీరు ఎలాంటి ప్రకటన చేయకుండా దాచిపెట్టినట్టే మీ ఉద్దేశం ఏంది? ఎంతకాలం బీజేపీని ప్రసన్నం చేసుకొని సిబిఐ విచారణ జరగకుండా మీరు ఆపుకుంటారు? ఈ రకంగా తప్పించుకోవాలని చూడడము, లేకపోతే బీజేపీని అడ్డం పెట్టుకొని అవినీతిని కాపాడుకోవాలని ఆలోచన ఏదైతే ఉన్నదో భవిష్యత్తులో చూస్తూ ఊరుకోము. ప్రభుత్వం కూడా నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వస్తుంది. ఒక పక్కన ప్రాజెక్టును రిపేర్స్ చేసుకొని రినోవేట్ చేసుకొని రాష్ట్ర ప్రజలకు ప్రయోజనకరంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనో సాంకేతికపరమైన అంశాలను అన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఈ ప్రాజెక్టులను రిపేర్ చేసుకోవడం ద్వారా తిరిగి ప్రజలకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా తుమ్మిడియేటి దగ్గర మీరు ఆపేసిన ప్రాజెక్టును మళ్ళీ ప్రారంభించి తుమ్మిడియేటి నుంచి సరాసరి శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చి చేవెళ్ల వరకు నీళ్లు తీసుకురావడానికి అవసరమైన ప్రణాళికలను కూడా అన్నిటిని సిద్ధం చేసుకుంటాం.